హలో అమ్మా. హలో, నా పేరు లోవలక్ష్మి అండి. నర్సీపట్నం మున్సిపాలిటీ. ఆడుదాం ఆంధ్ర ఎలా ఉంది? ఆడదాం ఆంధ్ర బాగుందండి. ఎప్పుడో మేము చిన్నప్పుడు హాస్టల్లోని స్కూల్లో చదివేటప్పుడు ఆడాము. ఇప్పుడు మళ్ళీ మేము ఆడడానికి మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు మేము ఆడుతున్న అదే కబడ్డీ ఆడుతున్నాము. ఈ గేమ్లోని విన్ అయ్యి ఇంకా పైకి వెళ్ళాలని ఆశపడుతున్నాము. అవి కూడా గెలిచి ఇంకా జిల్లా స్థాయిలోకి కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాం. మరి ఇప్పటి వరకు ఇటువంటి గేమ్స్ ఎప్పుడైనా ఆడారా? అంటే గవర్నమెంట్ తరఫున అయితే ఎప్పుడు ఆడలేదండి. మరి మీ యొక్క టాలెంట్ని గుర్తించి నెక్స్ట్ ఎవరెవరు టాలెంట్ గుర్తించడానికి గేమ్స్ ఆడిస్తున్నారు? అంటే మీకు స్పోర్ట్స్ పరంగా సపోర్ట్ ఉంటే అదృష్టం బాగుండి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఆడితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. దానివల్ల మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? అలాగైతే మేము ఆడుతామండి. అలాగే మాకు అవకాశం వస్తే అవకాశం వదులుకోము. మరి ప్రభుత్వ పరంగా ఏ విధమైన సపోర్ట్ ఉన్నాయి? ఇంకా అలాగే మీకు పథకాల పరంగా ఏమేమి వస్తున్నాయి? అమ్మఒడి అయితే వస్తుందండి. అమ్మఒడి వస్తుంది. రైతు భరోసా వస్తుంది. మరి సచివాలయం కట్టారా మీ ఊర్లో? సచివాలయం లేదండి మాకు. బైపురెడ్డిపాలెం సచివాలయం అదే ఉన్నది కదా. ఉంది. మరి సచివాలయం రావడం వల్ల ఎటువంటి పనులు అవుతున్నాయి అందులో? అంటే మినిమం అన్ని పనులు అవుతున్నాయి. ఆధార్ కార్డులు చేయించుకోవడం కానీ, తర్వాత రేషన్ కార్డులు, మరి ఇంతకుముందు అయినా సరే. మరి ఈ సచివాలయం రాకముందు మీరు ఈ పనులన్నీ చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళేవారు? ఎంత టైం పట్టేది? ఎంఆర్ ఆఫీసు చుట్టూ తిరిగే వాళ్ళమండి. అప్పుడు కంటే ఇప్పుడు కొద్దిగా బాగానే అవుతున్నాయి తొందరగా. వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తుందమ్మా? బాగానే పనిచేస్తుంది. ఏమేమి తెచ్చిస్తున్నారు వాలంటీర్లు రావడం వల్ల మీకు? పెన్షన్లు వస్తున్నాయి, తర్వాత రేషన్ కూడా ఇంటి దగ్గరికి వస్తుంది. అలాగే మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వచ్చినా పర్వాలేదండి. అంటే మరి ఈ పథకాలన్నీ వస్తున్నాయి కదా, ఆయన ఏమో నేను ప్రజల్ని నమ్ముకున్నాను 175 వస్తాయి అంటారు. మీ ఒపీనియన్?